ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మంచి న్యూస్ ఏమున్నాయి ఒకసారి చూడండి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేపు జాబ్ మేళా. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రేపు నాంపల్లిలో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ చంద్ర ముఖర్జీ తెలిపారు. డిగ్రీ పీజీ ఎక్కడ చదివినా జాబ్ మేళాకు హాజరు కావచ్చు అని తెలిపారు. చివరి సంవత్సరం చదివి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. పెండింగ్ వేతనాల మర్చిపోండి. మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకోని మంత్రి అధికారులు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు. ఉద్యమానికి యూనియన్ సన్నద్ధం. ప్రమోట్ చేయడమే గొప్ప, పెండింగ్ శాలరీలు మర్చిపోండి అంటూ ఉన్నతాధికారులు చులకనగా మాట్లాడుతున్నారు. మంత్రికి విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇవి అంగన్వాడీలకు ప్రమోషన్ పొందిన మినీ అంగన్వాడీలకు ఎదురైన చేదు అనుభవం. ఈ దశలో ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమమే శరణ్యమని మినీ అంగన్వాడీ యూనియన్ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో 3989 మినీ అంగన్వాడీ టీచర్లు ప్రధాన అంగన్వాడీలుగా ప్రమోట్ చేసిన ప్రభుత్వం పెండింగ్ వేతనాలు అడిగితే ముఖం చాటేస్తారు. 12 నెలలకు సంబంధించి సుమారు 28 కోట్ల పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క 2023 డిసెంబర్ 14న అంగన్వాడీలకు అప్గ్రేడ్ చేసి ఫైల్ పైన సంతకం చేసిరు. ఒక సంతకంతోనే 3989 మంది మనీ అంగన్వాడీ టీచర్లు బతుకుల్లో వెలుగులు నింపినట్టు గొప్పగా చెప్పుకున్నారు. 2024 జనవరి నుంచి అమల్లోకి తీసుకురాను. మొత్తానికి ఇక్కడ ఏముందంటే 3989 మంది మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇచ్చిండ్రు. కాకపోతే వాళ్ళకు బిఫోర్గా ఒక 12 మంత్స్ శాలరీస్ రాలే. ఆ శాలరీస్ ఇప్పుడు ఇస్తారేమని అడిగితే అవి మర్చిపోండి అని అంటున్నారట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే ఉన్నటువంటి సమాచారం లేదు. గతంలో అడిగిన ప్రశ్నలే తేలికగానే జేఈ అడ్వాన్స్డ్ స్వల్ప మార్పులతో ఇచ్చారని విద్యార్థుల వెల్లడి. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 40,000 మంది. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పరీక్ష. జూన్ 2న ఫలితాలు. 3 నుంచి జోసాఫ్ కౌన్సిలింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ అడ్వాన్స్డ్ 2025 ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 2 సెషన్లుగా నిర్వహించిన ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసిరు. ఐఐటి, ఎన్ఐటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్ నెలల్లో 2 దఫాలుగా జేఈ మెయిన్ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 12 lakhs మెంబర్స్ పరీక్ష రాసిరు. వీరిలో మెరిట్ ఆధారంగా 2.5 lakhs దేశవ్యాప్తంగా ఎంపిక చేసిరు. అడ్వాన్స్డ్కి 17,000 ఐఐటి సీట్లు అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా భర్తీ చేస్తారు. ఈసారి అడ్వాన్స్డ్ కాన్పూర్ ఐఐటి నిర్వహించింది. పాత ప్రశ్నలే అటు ఇటుగా మార్చి అడ్వాన్స్డ్ పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేసిరు. గత 5 ఏళ్లలో నిర్వహించిన జేఈ పరీక్షల పేపర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని నిపుణులు చెబుతారు. ఐఐటి కోసం కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఈ పరీక్ష తేలిగ్గానే రాయగలిగారు. ఈసారి నెగిటివ్ మార్కులను తగ్గించుకోవడానికి వీలుందని విద్యార్థులు తెలిపారు. మ్యాథ్స్ విభాగంలో కొన్ని ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నా చాలా వరకు తేలిగ్గానే ఉన్నాయి. వెగ్జార్డ్, ఆల్జిబ్రా, ఇంటిగ్రల్ క్యాల్కులేషన్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, మేట్రిక్స్, అసలటిక్స్, జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాల్కులేషన్ నుంచి ప్రశ్నలు ఇచ్చిరు. ఆల్జిబ్రా, మ్యాట్రిక్స్ నుంచి ప్రశ్నలు చాలా తేలికగా ఉన్నాయని విద్యార్థులు వెల్లడించారు. ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్ నుంచి గతంలో కొన్ని క్వశ్చన్లే మళ్ళీ అడిగినారు. స్వల్ప మార్పులతో ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు గందరగోళంగా వచ్చాయని విద్యార్థులు చెప్పారు. కెమిస్ట్రీ విభాగంలో తేలిగ్గానే ఉన్నాయని వివరించారు. మూలకాలు, సిద్ధాంతాల ఆధారంగా ప్రశ్నలు వచ్చినట్టు తెలిపారు. జూన్ 2న దీనికి సంబంధించి అడ్వాన్స్డ్ నిన్న రాసిన పరీక్షకు సంబంధించిన రిజల్ట్ జూన్ 2న వస్తుంది. 3 నుంచి జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను జూన్ 2వ తేదీన ఇస్తారు. రిజర్వేషన్ పద్ధతి కూడా ఇందులో పాటించాల్సి ఉంటుంది. దీనికోసం కట్ ఆఫ్ గత మాదిరిగానే ఉంటుందని భావిస్తారు. ఫలితాలు వెల్లడైన వెంటనే జూన్ 3 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎన్ఐటి, ట్రిపుల్ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలకు సంబంధించి సీట్లను జోసా కౌన్సిలింగ్ ద్వారా చేపడతారు.
ఇక రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులుగా 1.95% రిజర్వేషన్లు. ఎస్సీల నుంచి 1,44,000 అప్లికేషన్లు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ 33 జిల్లాలలో ఎస్సీల మొత్తం 44,800 మంది అప్లై చేసిరు. ఇందులో 1,44,800 మంది అప్లై చేసిరు. ఇందులో గ్రూప్ 1కు సంబంధించి 9,600 మంది అప్లై చేసిరు. గ్రూప్ 2లో 88,900 మంది, గ్రూప్ 3లో 48,271 మంది దరఖాస్తు చేసుకురు. అత్యధికంగా గ్రూప్ 2లో 62.748% జనాభా ఉన్న 18 కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి. ఈ అప్లికేషన్లో 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 195% ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ లేఖ. స్కీమ్కు ఎస్సీల నుంచి 1,44,000 అప్లికేషన్. మండలాల్లో అప్లికేషన్ల స్క్రూటినీ పూర్తి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.